అయ్యే వెనుబుద్ధిని మాకు కలుగ చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నీకు లోబడే కృప మాకు దయచేసి ముందుకు నడిపించమని అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమె ప్రైజ్ చూడండి. క్రీస్తు యొక్క శ్రమ మనము ఈ యొక్క 40 దినాల్లో కూడా ఏం చేస్తున్నారండి? క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి లెంటని లేదా సిలువ ధ్యాన కూడికలు ఎంతగానో ఒక అందరూ కూడా అలవాటుగా లేదా ఒక ఆచారంగా లేదా ఒక ప్రత్యేకమైన రీతిలో కూడా ఏం చేస్తూ ఉన్నారండి? ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది, ఆయన శరీరాల దినాల్లో మరి ఆయన పడిన శ్రమల గురించి మనము జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకుందామండి. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయినావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములోను చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయనడు. హల్లెలూయా. ఆయన శరీరధారి అయిన దినాల్లో మన కొరకు ఏం చేశారండి? ఆయన చేయబోయే కార్యాన్ని బట్టి ఆయన ఎంతగానో విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. మరి ఆయన పడినటువంటి పొందిన శ్రమల ద్వారా ఆయన ఏం చేశాడండి? విధేయత నేర్చుకున్నాడు. అలాగే మరి ఆయన పడిన శ్రమలు ఎంతో గొప్పవి. మనము చిన్న చిన్న శ్రమలకి ఎంతో నలిగిపోతున్నాం అనుకుని, ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం అనుకుని, ఎంతో తల్లడిల్లిపోతున్నాం అనుకుంటాం. కానీ మనిషి తట్టుకోగలిగినంత శ్రమే వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ శ్రమ మనుషులకి రావు. వారి పరిమాణాన్ని బట్టి మాత్రమే శ్రమలు అనేటివి వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్యమరియ గర్భములో చిన్న బీజంగా పడినప్పటి నుండి కూడా ఆయన శ్రమ అనుభవించాడు కదంటారా? ఎందుకంటే ఆయన ఆ యొక్క మరి గర్భగుడిలో అంటారు కదండి, అలాగే తల్లి కన్యమరియ గర్భము ఆయనకి మరి చీకటి, ఆ యొక్క చీకటిలో ఎన్ని నెలలు ఉన్నారంటే 9 నెలలు ఉండవలసి వచ్చింది ఆయన. తర్వాత ఆయన మరలా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు వయసులోనే ఆయన దేవుడి యొక్క పరిచర్యను మొదలుపెట్టారు కదండి. సమాజ మందిరంలోనికి వెళ్ళారు, యేసుక్రీస్తు గురించి బోధించారు, ఆయన లేఖనాల గురించి బోధించారు. ఎన్నో విషయాలు అక్కడ మాట్లాడినప్పుడు ఈ బాలుడు ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పుకున్నారు. ఆయన కుమారుడు తప్పిపోయినప్పుడు, తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు? నాయన నీ గురించి మేము ఎంతగానో ఎదుర్కొంటున్నామంటే ఆయన ఏమంటున్నాడండి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి వచ్చిందని మీకు తెలీదా? నేను వాళ్ళు వచ్చిన పని ఏంటి? నా తండ్రి పని చేయడమే అని చెప్పారు. తర్వాత ఆయన 30 సంవత్సరాలు కూడా ఇంట్లో తండ్రి గారికి వడ్రింగ్ పని చేస్తూ ఎంతగానో కుటుంబాన్ని కూడా వాళ్ళ అన్న తమ్ముల్ని వారి తమ్ముళ్ళందరినీ కూడా ఏం చేశారండి? మాదిరికరమైనటువంటి జీవితంలోనికి నడిపించారు. కనుకనే మరి యాకోబు గారు యాకోబు పత్రిక రాశారు, క్రియల గురించి ఎన్నో రాశారు కదండి. ఆయన 30 సంవత్సరాలు కూడా ఇంటి నుండి ఎన్నో విషయాలు వారికి బోధించారు. అంత మాత్రమే కాకుండా 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య పెట్టినప్పటి నుండి కూడా మీకు ఎంతో శ్రమ అనేది ఎదురైంది కదంటారా? ఎందుకంటే ఆయన ఎన్ని శ్రమలు పడ్డారండి? చాలా శ్రమలు ఎదుర్కొన్నారు ఆయన శిష్యుని తయారు చేయడం విషయంలో. అలాగే ఆయన మరి సాతాను చేత శోధింపబడ్డారు. ఆయన పరిచర్యలోనికి వచ్చిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పరిచర్య మొదలుపెట్టినప్పుడు నేను ప్రార్థించాలని చెప్పి అప్పుడు అది ఎప్పుడు ఆయన శరీరాన్ని అంటే రోదనముతో, అంటే మనకి యొక్క మరి మనము హెబ్రీ పత్రికలోనే పౌలు గారి చేత చదువుకుంటున్నాం ఇది. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుండి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూనే ఉన్నారు ఒక కార్యం.
అలా చేస్తేనే కదండి ఇంటి వారందరూ కూడా ప్రార్థనలోనికి నడిపించబడతారు. చిన్నప్పటి నుండి చేయడం వల్లే కదండి. ఎందుకంటే ఆయన తండ్రి పనుల మీద ఇప్పుడు కూడా ఉన్నారు కనుకనే ఆయన ఏం చేశారండి, ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి చేశారు. అలాగే ఆయన దేవుడు ఎంతగానో 3.5 సంవత్సరాల్లో కూడా ఆయనకి ఎంతో శ్రమ ఎదురైంది. అంత మాత్రమే కాకుండా సాతాను చేత శ్రమ ఎదురైంది ఆయనకి. మనం చూస్తాం మత్తయి సువార్త 4:1-11 వచనాల్లో చూస్తే సాతాను ఎంతగానో ఆయన్ని శోధించింది. నేను మరి నీకు ఆకలేస్తుంటే ఈ రాళ్ళని రొట్టెగా తీసుకో అని చెప్పి, ఇంకా నీ దేవుడు నీ యెహోవాకు మొక్కితే ఆయనేమో మాట చేతే కానీ దేవుని మాట చేత కానీ మరి రొట్టె వలన కాదు ఆకలి అని యేసు ప్రభు వారు కూడా వాక్యంలో చిన్న విషయాలు చెప్పారు. సాతాను కూడా ఎంతగానో యేసు ప్రభు వారిని వాక్యాన్ని చూపించి తను ఎంతగానో దేవుని శోధించింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆ శోధనకి కూడా లొంగిపోకుండా ఆయన ఎంతగానో ముందుకి నడిచారు. ఆయన శ్రమ సాధన ద్వారా ఎదురైంది. అంత మాత్రమే కాకుండా మరి పరిసయ్యులు సద్దుకాయలు ఆయన్ని ఏం చేశారండి, శ్రమ పెట్టారు. ఎలా పట్టుకుందామా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా హింసించాలి, ఎలాగా ఏ మాటలో తప్పు వస్తుందా అని చెప్పి వాళ్ళు కూడా ఎంతగానో యేసు ప్రభువు వారిని శోధించారు. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు వాక్యంలో చూపించి వారికి సమాధానం చెప్పుకుంటూనే వచ్చారు. అలాగే యోహాను సువార్త 11:35 లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచారు. అక్కడికి వచ్చారు ఆ సమయానికి. అప్పుడు ఆయనకి మరి ఆయన మామూలుగానే ఉన్నారు కనుక ఆయన కన్నీళ్లు విడిచారు. లాజరు చనిపోవడం కారణమే కావచ్చు కన్నీళ్లు విడవడం, లేకపోతే అక్కడ వచ్చిన వారు ప్రభువుని ఇన్ని కార్యాలు చేసినా నమ్మలేదన్నట్ట. ఏదేమైనప్పటికీ ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా చిన్న వచనం మనకి కనిపిస్తుంది. అలాగా దేవుడు శరీరధారి అయిన దినాల్లో ఎంతగానో ఎంతగానో శ్రమ వచ్చింది ఆయనకి. ఆయన జీవిత కాలంలో శ్రమ వచ్చింది. ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు శ్రమ వచ్చిందండి కదండి. మనకు కూడా అనుకుంటాము పరిచర్యలో వచ్చేటప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి సేవకులకి ఆహారం ఉండదు. ఉదయం కాలం సాయంత్రం కాలం వరకు కూడా ప్రభు పని మీదే పనిచేస్తూ ఉంటారు. ఇంత శ్రమ, ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా సంఘము సేవకుల్ని గుర్తించదు. సేవకుల్ని ఏదో ఒక చిన్న పొరపాట్లో పట్టుకుని ఎంతగానో బాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే లోకం తీరు వేరు, సేవకుడికి ఉన్న భారం వేరు. సేవకులకి ఎంత బాధ ఉంటుందండి, వారికి ఎంత ఎలాగా మెప్పించాలి, ఎలా వాక్యం చెప్పాలి, దేవుని మాటల గురించి ఎలా సువార్త చెప్పాలి, నా యొక్క సంఘానికి ఆత్మీయ ఆహారం వడ్డించాలి, ఎలాగా వీరిని తృప్తిపరచాలి, వీరిని ఎలా తృప్తిపరచబడాలని సేవకులు ఎప్పుడు కూడా ఆలకిస్తూనే వాళ్ళు ఎంతగానో ప్రయాస పడుతూనే ఉంటారు. దేవుడి మాట ఏం చెప్తారు, ఏం బోధించాలి అని. అసలు వాక్యము బోధించడం అంటే ఎంతో కష్టం. ఎందుకంటే వాక్యం బోధిస్తున్నామంటే వాక్యాన్ని బైబిల్లో చూసి చెప్పేసేది వాక్యం కాదు, మనిషి అనుభవిస్తూ చెప్పేది వాక్యం. కనుక పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, సంఘ పరిస్థితి ఎలా ఉన్నది, అసలు సంఘంలో మరి దేవుడి పాత్ర ఎలా ఉందని వారి దేవుడి మీద ఆధారపడి అలా ఆధారపడినప్పుడు సంఘంలో దేవుడు ఏం చేస్తారండి, మాట్లాడతారు, సరైన క్రమంలో నడిపించగలుగుతారు. కనుక సేవకుడికి చాలా భారం ఉంటుందండి. పరిచర్యలు ఎంతో భారం అదండి. ఎంతగానో కుటుంబ పరంగా భారం ఉంటుంది. వారు కుటుంబాన్ని మెప్పించలేరు. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళకి మరి ఒక్కొక్కసారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి దూర దూర ప్రాంతాలు వెళ్ళవలసి ఉంటుంది. ఎంతో కష్టం కదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని వాడుకోవడానికి మరి నియమించాడు కనుక ఎంతో భారము సేవకులు కలిగి ఉంటారు. కనుక వారిని బట్టి దేవుడు ఎంతగానో మనకి సేవకులకి, ప్రతి సేవకుడికి కూడా ప్రభు ఏమి ఇచ్చారండి, మాదిరి ఇచ్చి వెళ్ళారు. మరి నేను ఈ యొక్క పని చేయడానికి నేను ఇంత శ్రమ పడ్డాను కదా, మీకు శ్రమలు ఉంటాయి, మీకు కూడా కష్టం ఉంటుంది, మీరు కూడా ఇలాగా పని చెయ్యాలి, మీరు కూడా రాత్రంతా ప్రభుకి ప్రార్థన చెయ్యాలి, తండ్రికి మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తారు కదా, అలాగే మీరు ప్రార్థించాలి, మీరు రోధించాలి. ఇలాగా లోకంలో పరిసయ్యులు వంటి వారు ఉంటారు, సద్దుకాయలు వంటి వారు ఉంటారు. సాతాను మిమ్మల్ని హింసిస్తూ ఉంటుంది, సాతాను మిమ్మల్ని బాధ పెడతా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు నా వల్ల మీరు శ్రమ పడాలని చెప్పి దేవుడు మాదిరి ఆయన శ్రమ పడుతూ విధేయత
నేర్చుకున్నాడు. ఆయన శ్రమను చూస్తూ ప్రతి సేవకులు కూడా ఏం చేయాలండి? విధేయత నేర్చుకోవాలి. ఎంతగానో ఆయన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆయనే ప్రతి దానికి కూడా మాదిరి ఇచ్చారు. హల్లెలూయా. యోహాను అంటాడు కదండి, యోహాను రాసిన సువార్తలో అంటాడు, ఆయన మరి లాస్ట్ అధ్యాయంలో చివరి వచనంలో అంటాడు, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయంటండి. అవన్నీ రాయాలంటే అండి భూలోకం సరిపోదంట, అన్ని అద్భుతాలు రాసి చేశారంట ఆయన. ఇందులో ఈ బైబిల్లో ఎన్ని కొన్నే లిఖితం చేశారు. ఎందుకంటే అవన్నీ చదవాలంటే కష్టం, రాయాలంటే కష్టం కాబట్టి భూలోకం కూడా సరిపోదంట. అన్ని అద్భుతాలు ఆయన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ప్రభా అని ఆయన పాదాల దగ్గర మనం పడిపోతా ఉంటే ఆయన ప్రతిది కూడా ఆయన మనకి నేర్పిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అలాగా ఆయన మరి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకి దొరికినందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. చదవండి అమ్మా. మనము కూడా మనల్ని చదవండి. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఆయన ఓ మరి ఎంతగానో ప్రతి భారము సిల్లుగా చిక్కులు పెట్టు పాపుని విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడమని మనకు చెప్తా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే మన ఎదుటి ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదు అని చెప్పారు. ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టారు. ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఏం చేశారండి? నిర్లక్ష్య పెట్టారు. సిలువను సహించారు. దే సిలువని సహించారు కనుకనే ఆయన ఎక్కడున్నారండి? దేవుని కుడి పార్శ్వమున ఉన్నారు. దేవుడి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడండి? సిలువను మరి ఆనందాన్ని విడిచిపెట్టేశారు. ఆయనకి ఏ ఆనందము పొందలేదు ఆయన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎవరిని ఎలా స్వస్థపరచాలి, ఎక్కడ ఏ కార్యం చేయాలి, తండ్రి ఎలా నడిపిస్తే అలాగా ముందుకు సాగారు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. సిలువను సహించారు. ఆయన శ్రమలో దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని నిర్లక్ష్య పెట్టి అవమానాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆయన సిలువ, ఆయన వస్తున్నటువంటి శ్రమలు సహిస్తారో వారు ఎక్కడ ఉంటారని తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారే అన్ని విషయాల్లోనూ కూడా మనకి మాదిరి. ప్రతి విశ్వాసియే కాదు, ప్రతి సేవకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే మన కోరికలను చంపుకోవాలి. దేవుడి వైపు మనము కన్నులు ఎత్తాలి. దేవుడి వైపు మన చేతులు ఎత్తాలి. సిలువను సహించాలి. వచ్చే శ్రమను సహించాలి. అప్పుడు ప్రతి అవమానాన్ని, నిందను కూడా ఆయన ఆనందంగా మార్చి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనులు అవుతామండి. దేవుడు ఎంతగా మన కొరకు శ్రమ పడ్డారండి. మనము కూడా ఇది మనం శ్రమ పడవలసిందే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక నిన్ను ఆ స్థానంలో ఉంచారు. నిన్ను అక్కడ సేవకుల స్థానంలో ఉంచి దేవుడు ఎంతగానో వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు? నువ్వు మామూలుగా ఉంటే వాక్యం చెప్పగలుగుతారా? ఎవ్వరూ చెప్పలేరు. కానీ నిన్ను ఆ స్థానంలో ఉంచి ఆయన ఎలా నడిపించాలో, ఎలా గైడ్ చేయాలో, సంఘానికి ఏం బోధించాలో అంత మాటికి దేవుడు మాటి మాటికి ఇంక ఇదే భారం ఉంటుందండి సేవకులకి. ఏం చెయ్యాలి? ఎవరికైనా వివాహం అవుతే ఆ వివాహాన్ని ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలాగా అని ఇంకా సేవకులను చూస్తున్నప్పుడు ఎంత భారంగా పనిచేస్తారు. వాళ్ళ అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్య పెడతారు. వాళ్ళకి ఎంత బలహీనత ఉన్నప్పటికీ కూడా సమయానికి లేచిపోతారు. సమయానికి మరలా ప్రేయర్లో ఉంటారు. ఎంత మా సేవకులు ఇంత అప్పటికప్పుడే బలహీనలు అయిపోతారు. అయినప్పటికీ కూడా అంత బలహీనత అయిపోయినప్పటికీ కూడా ఆయన కూర్చుండ్రు. ఆ ప్రార్థనలో ఉండిపోతూ మరలా వాక్యం చెప్పడానికి ఆయన రెడీ అయిపోతారండి. ఆ దేవుడు ఎంతగా వాడుకుంటారా అని చెప్పేసి చాలా సంతోషిస్తాం దేవుని బట్టి. ఎందుకంటే కాళ్ళు పైకి పెట్టేసి పడుకుంటా ఉంటారు. కానీ మరలా ఆ వాక్యం చెప్పే టైంకి ఆ యొక్క మరలా టైంకి మొదలు పెట్టేస్తారు. వాక్యము ప్రార్థన అయ్యే టైంకి 7 గంటల కంటే 5 నిమిషాలు ముందర, లేకపోతే 7 అయ్యేటప్పుడు కరెక్ట్గా మొదలు పెట్టేస్తారు. తర్వాత మరలా ఆయన
నడిపించి ఆయన ప్రార్థన పాటలన్నీ పాడేటప్పటికి మళ్ళా ఆయన స్తుతి చెప్పుకుంటూ మళ్ళా వాక్యం నిలబడిపోతారు. అసలు బలహీనలు అనమాట. ఎంత బలహీనలు అయినప్పటికీ కూడా దేవుడు అలా వాడుకుంటూ ఉంటారు. ఆయన చూసినప్పుడు ఆ దేవుడు ఆయనకి ఎంత భారం ఇచ్చాడు, ఎంత బలహీనమైనప్పటికీ కూడా ఇంతగా కష్టపడుతున్నారు అనిపిస్తుంది. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు ఆయన ఎంతగా మన కొరకు శ్రమ పడ్డారు. ఇంకా ఆలోచించవలసింది. ఎందుకంటే ఆయన మన కొరకు ఎంతో సిలువ పొందారండి. అలాగే యెషయా గ్రంథము 53 అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషులను విసర్జింపబడిన వాడైను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, ఆయన మరి అంత శ్రమలు పడుతున్నప్పుడు యొక్క ప్రవచనాలు కూడా దేవుడు నెరవేర్చారు. అంత శ్రమలు పడుతున్నప్పుడు ఏం చేశారండి? ఆయన్ని యేసుక్రీస్తు మరి ఆయన సిలువలో చేసిన కార్యము, సిలువ పడినటువంటి శ్రమ, ఆవిడ ఎంత ఆయన తృణీకరింపబడ్డాడండి. అతను చూసిన వాళ్ళంటే ఆయన ఎన్నిక చేయలేకపోయారంట. ఆయన రాజుగా ఎన్నుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన ఏమీ సమాధానం చెప్పడం, ఎక్కడికి కూడా తిరిగి సమాధానం చెప్పడం. ఆయన జ్ఞానం కలిగి చెప్తున్నాడు, కానీ ఆయన హింస పొందేటప్పుడు మరి పిలాతు అడిగినప్పుడు ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ఈయన నీతిమంతుడు, ఏంలో ఏ పాపం నాకు కనబడట్లేదు అంటున్నాడు. అలాగే మీరు ఎవరిని విడుదల చేయమంటే బరబ్బాని విడుదల చేయమన్నారు. అన్ని మేలు చేసి అన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఎన్నిక చేసుకోలేకపోయారు. ఆయన వ్యసనాక్రాంతుడిగా చూశారు, ఆయన తృణీకరింపబడిన వారిగా చూశారు, ఆయన శ్రమపడిన వారిగా చూశారు, ఆయన మొత్తబడిన వారిగా చూశారు. కానీ ఈయనే మాకు దేవుడు, ఈయన మాకు కావాలి అని ఎవ్వరు కూడా ఆయన్ని ఎన్నుకోలేకపోయారు. కనుక మనము ఎలా ఉంటున్నామో, ఆయన ఎన్నుకునే స్థితిలో ఉంటున్నామా మనం ఒక్కసారి గుర్తించాలండి. ఎందుకంటే ఆయన మన కొరకు శ్రమ అనుభవించారు. ఆయన అన్ని చెప్పినా, పిలాతు గారు అంత అడిగినా కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పారండి. ఆయన చెప్పలేదు. అవకాశం ఉన్నా కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే మన దేవుడు నీవన్నట్టే అన్నాడు, కానీ నేను ఏ తప్పు చేశాను, నేను ఇది చేశాను, అది చేశానని చెప్పలేదు. మనము తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోమండి. మనం ఒప్పుకోకుండా ఏం చేస్తామండి? ఏదో ఒకటి చెప్తాం, దానికి జవాబు అనేది చెప్పేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ జవాబు చెప్పలేదు, నువ్వన్నట్టే అని చెప్పాడు, అంతే ఒక్క మాట కదండి. ఆయన ఎంత పరిశుద్ధుడో మనము ఆయన చూసి, ఆయన శ్రమల ద్వారా ఎంతైనా మనము నేర్చుకొని బద్దులమై ఉన్నామండి. ఆయన శ్రమే మనకు ఆయన శ్రమే మనకు ఆదర్శం. ఆయన శ్రమ మనకి అనుకుంటున్నాం కదండి, నీతిమంతులకి ఎందుకు ఎన్ని శ్రమలు రావాలి? ఆయన పని చేస్తున్నాం కదా, మనకే ఎందుకు ఇన్ని శ్రమలు రావాలి? నీకే రావాలి. నీకొస్తేనే చెప్పగలుగుతావు నువ్వు సంఘంలో నిలబడి కదండి, మనకొస్తేనే చెప్పగలుగుతాం. లేకపోతే మనం ఏం చెప్పగలుగుతామండి? మనమేమీ చెప్పలేము. ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పటికీ ఆ శ్రమ నుండి తప్పించే దేవుడు ఆయనే గనుక నిన్ను ఆయన మలుస్తూ ఉన్నాడు. ఆ యోబుని మలిచినట్లుగా ఆయన మలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. సువర్ణంగా మార్చడానికి, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షకు ఎలాగైతే శుద్ధపడి ఆకారం వస్తుందో, ఆకారం వచ్చినప్పుడు అది మెడలో వేసుకొని అనేకులకి చూపిస్తూ, అమ్మా ఇది ఎక్కడ కొన్నావు, ఈ వస్తువు చాలా అందంగా ఉంది అని చెప్పాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? అది అగ్నిలో కాల్చబడాలి. దాన్ని సాగొట్టాలి, దానిలో మట్టంతా తీసివేయబడాలి. శ్రమపరుస్తూ కూడా దాన్ని మేలుగా, అది మంచిగా ఆకారం కావాలంటే అది ఏం చేయాలండి? నీ మెడలోనికి రావాలంటే ఏం చేయాలండి? నలగొట్టబడాలి. అది ఆకారము తేల్చబడాలి. ఆకారం వస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎంతో కష్టం ఎదురవుతుంది. కానీ అది మెడలోకి వచ్చినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది ఆ వస్తువుకి. ఎందుకంటే దాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం కదండి. చాలామంది అలంకరించుకుని తిరుగుతూ ఉంటారు కదండి, అప్పుడు ఎంతో ఆనందం వేసుకొస్తుంది. నేను వేసుకోకపోయినా మా పిల్లలు ఏమైనా బంగారం పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడు అవి మాకు ఇచ్చినందుకు దేవా స్తోత్రం అని చెప్పి, దేవుడు మన విషయంలో ఎన్నో మేళ్ళు చేస్తాడు. మనకి ఆ శ్రమ వస్తుందని ఆ యొక్క బంగారం అలా నలగొడితేనే కానీ దానికి అందం కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభును కూడా అంత శ్రమ పడితేనే కానీ మనకి విలువ రాలేదండి. ఆయన సిలువ శ్రమ మనకి ఏం తెచ్చిందండి? విలువ తెచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతగా నలిగాడో మనకి దేవునికే తెలుసు. అలాగే కుమారుడికి శ్రమ కలిగిన కారణాలు ఏంటంటే, మానవ యొక్క పాపము భరించడానికి ఆయన శ్రమకు
కారణమైంది. మానవుడి యొక్క శ్రమను భరించడానికి మానవుడు ఏం చేశాడండి? ఆదాము చేసినప్పటి నుండి కూడా ఆదాము మహిమ పోగొట్టుకున్నాడు. ఆదాముని మహిమ పోగొట్టుకుంటే దేవుడు ఆ యొక్క మహిమను మరలా తేవడానికి ఎంతమందిని పంపించారండి? ఎంతగా పాపం తెచ్చారు ఆయన. మాట వినలేదు. మాట వినకే పాపం వచ్చింది. పాపం వచ్చినప్పుడు ఆ పాపను తీయాలి. ఆ పాప మరణాన్ని ఆయనే భరించడానికి ఈ లోకానికి వచ్చారు. ఎంతమంది పంపించినా కానీ పూర్తిగా కొనసాగించలేకపోతున్నారు. ఆగిపోతున్నారు, మధ్యలోనే ఆగిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒకలాగా ఆగిపోతున్నారు. నోహను చూస్తే కృప పొందినవాడుగానే ఉన్నాడు, కానీ చివరాఖరులో ఆయన ఏం చేశాడంటే మద్యం తాగి ఆయన కూడా ఆగిపోయాడు. కానీ అలాగా ఎక్కడ చూసినా ఆ పిల్లల ద్వారా ఒక బిడ్డ మంచిగా పుడితే ఒక బిడ్డ పాపంతో పుడతా ఉంది. అలాగే ఎవరొక్కడి ద్వారా పాపము అలా సంతృప్తం అవుతూనే ఉంది. అయితే ఈ యొక్క పాపము ఎలా తీయాలని చెప్పి ఆయనే కదండి వచ్చారు. ఆయన పాపము ఆ యొక్క పాపాన్ని భరించడానికి మరలా ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. గనుక మరి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26, 27 వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు అని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం మరి ఆయన మనకి ఏంటండి? సరిపోయినవాడు. ఆయన ఎవడండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు అయినప్పటికీ కూడా మన పాపాన్ని తీయడానికి ఆయన ఏం చేశాడంటే బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి. ఆయనకి అసలు ఏ పాపము చేయలేని వాడు. అసలు సిలువకు శ్రమ. అయితే ఈ మనుషులందరి కొరకు పావురము లేకపోతే గొర్రె మేకలో అర్పించడం వద్దు. ఇంకా ఎడ్ల యొక్క మేక యొక్క రక్తము ఏ మనిషిని కూడా ప్రవృత్తిపరచదో, ఏ మనిషిని కూడా విడుదల చేయదని చెప్పి ఆయనే బలిగాను అర్పణగాను మారిపోయి మన కొరకు సిలువ మరణం ఎక్కారు, సిలువ శ్రమలు పొందారు అండి. ఆయన మన కొరకు బలిగా ఆరిపోయారు. ఆయన మనల్ని విడిపించడానికి ఆయన ఎంతగా మానవుని పాపం తీయడానికి, ఎందుకంటే ఒక మనిషి పాపము మనిషే తీయాలని చెప్పి, మనిషే బలైపోవాలని చెప్పి 2026 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చడమే కాకుండా ఎంతగానో భరించాడు మన భారము, మన పాప భారం ఆయన భరించారు. ఎంతగానో ఎవరు వస్తున్నప్పటికీ నువ్వు పాపం చేసావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ఇక పాపం చేయకు, నీ విశ్వాసం స్వస్థపరిచిందని చెప్పి ప్రతి పాపము కూడా ఆయన భరించేశాడు. ఆయన తీసేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా క్షమించాడు. ఎందుకంటే ఒక మనిషి ఎవరికైనా రుణం ఇవ్వాలనుకోండి, ఎవరికైనా ధనం ఇవ్వాలనుకోండి, రుణపత్రము రాస్తారు. రుణపత్రం రాసి ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. రాసి ఇచ్చినప్పుడు మరలా అమౌంట్ తిరిగి ఇచ్చినప్పుడు ఆ లోటు ఇచ్చేయాలి, ఆ ప్రామిసరీ నోట్ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే వాళ్ళు ఎన్ని దినాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ మనం వాళ్ళకి ఎంత బానిసలమే. ఎందుకంటే వాళ్ళకి మనము ధనం ఇవ్వాలి కనుక. ఎప్పుడైతే ఆ యొక్క ధనం ఇచ్చేస్తామో ఆ రుణపత్రము అప్పుడు చింపేస్తారు. ఇంకా వాళ్ళని మనము దాసులం కాదు, యజమానులుగా తిరగవచ్చు. ఎందుకంటే మనము రుణము కట్టేసాము, ఆ యొక్క ధనం వెల చెల్లించేసాము. ఇంక మనకిని వాళ్ళకిని ఎటువంటి పొత్తు కూడా లేదు. అలాగా మన కొరకు ఆయన రుణపత్రంగా మారిపోయారు. కలసి పత్రికలో ఉంటది కదండి, ఆయన చేవ్రాతను తుడిచివేసి ధర్మశాస్త్ర మూలంగా వచ్చిన ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేశారండి? కొట్టివేస్తారు. ఎందుకంటే ఆయన సిలువ మ్రాని పైన అలాగా నీ కొరకు నా కొరకు రుణపత్రంగా ఉండి ఆయన బలి అయిపోయి ఆ రుణపత్రాన్ని, నీకు నాకు పాపానికి ఉన్న రుణపత్రాన్ని ఆయన కొట్టివేశారు. కనుక ఆయన మరి ఎంతగానో మన పాపములు భరించడానికి ఆయన శ్రమకు కారణమైంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5:21 చెప్తాడు కదా, ఆయన పాపమెరిగిన ఆయన మన కోసం ఎలా అయిపోయారండి? మనము నీతి అగినట్లు ఆయన పాపముగా చేయబడ్డాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఆయన కదండి. మన కోసం మన నీతి మంతులుగా చేయడానికి ఆయన ఏం చేశారండి? పాపిగా మారిపోయారు. మన పాపములు భరించడానికి ఆయన పాపిగా అయిపోయి సిలువ మరణం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరలేదు, ప్రత్యేకమైన వాడు. అయినా ఈ పాపిని నా కొరకు, ఈ పాపిని నన్ను రక్షించడానికి అనుకు ఆయన సిలువను ఎక్కవలసి వచ్చింది, ఆయన సిలువను భరించవలసి వచ్చింది. ఆయన ఎంత గొప్ప దేవుడు. మనం ఎంతగా ఆయన పాదాల దగ్గరికి రావాలండి, ఎంతగా ఆయన్ని మనము స్తుతించాలి, ఎంతగా ఆయన మనము గణపరచాలి.
హల్లెలూయా. అలాగే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆయన ఎంత మహనీయుడో, ఆయన ఎంత గొప్పవాడో మనకి వాక్యము తెలియపరుస్తూ ఉందండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 21 నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రతిదీ కూడా మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి కూడా బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. దేవునికి తీర్పు తీర్చే దేవునికి, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి, ఆయనకి దేవుడు అనుకుంటున్నాం కదండి, మనము తీర్పు తీర్చే విషయంలో న్యాయంగా ఉంటాడట. గనుక ఇప్పుడు మనము ఆయన అయితే నోరు తెరవలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, అయినా కూడా నోరు తెరవలేదు. నిన్ను నన్ను రక్షించడానికి నీ పాపము నా పాపము భరించి ఆయన ఏం చేశారండి, ఎంతగానో సిలువ రానిపైన వేలాడారు. నీ కొరకు నా కొరకు ఆయన నోరు తెరవలేదు. ఆయన బాధించబడి కూడా నోరు తెరవలేదండి. ఆయన ఇంత గొప్ప దేవుడు. మన పాపల నిమిత్తమై మనము నీతిమంతులుగా జీవించినట్లు ఆయన తనకు తానే అప్పగించుకున్నాడు. ఆయన తను తాను అప్పగించుకోవాల్సిన పని ఏంటి అసలు? మన కొరికే మనము. ఎందుకంటే ఇక నువ్వే పాపము చేయక్కర్లేదు, ఇదిగో నా సిలువను జ్ఞాపకం చేసుకుంటావా, నా సిలువ దగ్గరికి వస్తావా, నేను ఇదిగో నీ కొరకు ఇంతగా శ్రమ పడ్డాను, నేను ఇంతగా నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, ఇంతగా నా రక్తాన్ని నీ కొరకు చిందించాను. ఇంకా నువ్వు ఏదైనా పాపం చేస్తే చివరి ఆఖరి వరకు నువ్వు పాపం చేసినా కూడా నా సిలువను చూస్తే నేను నిన్ను విడిపిస్తాను. నా దగ్గరికి వచ్చి చిత్తాప్రదయం కలిగి ఉంటే నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను. నీ పాపము నా మీద వేసుకున్నాను కనుక నేను నీ కొరకు చనిపోయాను కనుక నువ్వేది కూడా బలిగా ఏది అర్పించక్కర్లేదు, నీ హృదయం నాకు ఇస్తే చాలు అని దేవుడు ఎంతగానో మన కొరకు మాదిరి ఉంచి సిలువ శ్రమలో ఆయన భరించారండి మన కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యేసు ప్రభు కలిగినటువంటి శ్రమకు రెండో కారణం ఏంటంటే దేవుని ఉగ్రత భరించాడు. దేవుని ఉగ్రత మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మరి ఫస్ట్ వచ్చి నుంచి మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎందుకంటే మనము దైవోగ్రతకే పాత్రలు, మనకు అసలు మంచి లేదు, కానీ ఆ దైవోగ్రత మన నుండి తప్పించడానికి దేవుని ఉగ్రత ఆయన భరించాడండి. ఎంతగా భరించాడు కదండి. ఆయన దేవుని ఉగ్రత భరించాడు. యెషయా గ్రంథము 53:4 వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనలను వహించెను, ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను మనం అతని ఎంచితిమి. చూసారా, ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను, అంటే దేవుడే ఆయనకి అనుమతించాడు ఆ శ్రమ. ఆయన ఇష్టపడ్డాడు, నేను చేస్తాను, నేను అనుమతిస్తాను, నేను ఈ బాధను భరిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుకు వచ్చినప్పుడు ఏం చేశాడండి, బాధించబడిన వాడుగా అయిపోయాడు, శ్రమ నొందిన వాడుగా అయిపోయాడు. ఎందుకు? మనము దైవోగ్రతకి పాత్రలు అయితే ఆ ఉగ్రత ఎవరి మీద వేసుకున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల మీద వేసుకున్నారు. ఎందుకంటే మనల్ని విడిపించడానికి కదండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 15-16 అధ్యాయంలో కూడా మరి ఎంతగానో ఎంతో వాక్యాలు ఎన్నో ఉన్నాయి, మనకి సమయం సరిపోదు కనుక ఎంతగానో ఆయన భరించారు మన కోసం. అలాగే నమ్మిన వారు ద్రోహం చేయటం ద్వారా ఆయన శ్రమ కలిగిందండి. నమ్మిన వారు ద్రోహం చేశారు, నమ్మిన వారు ఆయనకి ద్రోహం చేశారు. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగిన వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వేరు అయినా కూడా ఆయన ఎంతగానో నమ్మిన వారు అంటే ఆయనకు తెలుసు అందరూ వెళ్ళిపోతారు, నన్ను విడిచి ఎవరు ఉండరు, ముందరే చెప్పేశారు. ఆయన పేతురు గురించి చెప్పలేదా, నువ్వు మారు, నేను ఎవరో తెలియదని చెప్తా పేతురు అని చెప్పాడు. అన్నాడు పేతురు, అలా నేను ఎప్పటికీ చెప్పను అన్నాడు. ఖచ్చితంగా చెప్తామని చెప్పినప్పుడు ఆయన మూడు సార్లు కోడి కూసినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎంతగా పేతురు గారు బాధపడ్డాడండి, ఎంతగా పశ్చాత్తాపహృదయం కలిగి ఉన్నాడు. నమ్మిన వారు ఆయన ఏం చేశారండి, విడిచడం ద్వారా ఆయనకి శ్రమ కలిగిందండి. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో చూస్తే, అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరిగిన చెప్పును. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. శిష్యులు ఎవరు కూడా ఉండలేదని అందరూ కూడా పారిపోయారు.
పారిపోయినప్పుడు ఆయనకి ఎంతగానో శ్రమ కలిగిందండి. మనకి కూడా ఎంతో శ్రమ వచ్చినప్పుడు, మనము ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదా మనం ఏమైనా రుణంలో ఉన్నప్పుడు, లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడే కాదు, లేదా మనకి ఏమైనా శ్రమ చెప్పుకోలేని శ్రమ వచ్చినప్పుడు మన వారందరూ కూడా మాకు తెలీదు, ఆమె ఎవరో మాకు తెలీదు, లేకపోతే వెళ్ళలేనట్టుగా తెలియనట్టుగా ఉంటే మనకి ఎంత బాధ కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనకి ఎవ్వరూ అక్కర్లేదు. కానీ ఆయన సహవాసం చేసిన వారు ఒక్కళ్ళు 12 మంది శిష్యుల్లో ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన ఎంతగానో శ్రమ అనుభవించారు కదండి. మనము ఈయనను చూస్తే, యోబు గారిని చూస్తే, స్నేహితులు మరి యోబు గారికి వచ్చిన కష్టాన్ని బట్టి యోబు గారిని దర్శించడానికి వచ్చి, యోబు గారిని చూడాలని వచ్చి యోబు గారి మీద ఎన్నో నిందలు వేశారండి. ఎన్నో శ్రమలో ఎంత మాటలు మాట్లాడారో, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు ఈ శ్రమ కలుగుతుందని ఎంత మాటల చేత బాధించారో. స్నేహితులు అన్నవారు వచ్చారు, శ్రమలో ఉండండి ఆ స్నేహితులని దర్శించాలని వచ్చారు. కానీ యోబుని చూసినప్పుడు వారు మారిపోయారు. ఎంత పాపం చేస్తే నీకు ఎంత ఈ రీతిగా నువ్వు ఉంటావు అని ఎన్నో విషయాల్లో యోబుని బాధ పెట్టారు. యోబు కూడా తనకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి సమాధానం చెప్పారని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు ఆయన ఎంతగానో మరి నమ్మిన వారు ద్రోహం చేసినప్పటికీ, శ్రమ కలిగినప్పటికీ కూడా ఆయన ఎంత మనసులో మనం అలా చెప్తాం కానండి, మనసులో చివుక్కుమనిపోతుంది. బయటికి అయితే ధైర్యంగానే ఉంటాం, పోలే అనుకుంటాం. కానీ మనసు ఎంత బాధ కలుగుతుందో, నా అన్నవారు దూరం అయిపోయినప్పుడు, నా అన్నవారు విడిచిపెట్టేసినప్పుడు, ఇంత శ్రమలో నాకు ఎవరూ లేరు అన్న బాధ చాలా ఎక్కువ ఉంటుందండి కదండి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమను కూడా భరించారు. ఎవరి కోసం? మన కోసమే భరించారండి ఆయన. ఎందుకంటే నీకు ఈ శ్రమ వస్తుందని చెప్పి ప్రతిదీ కూడా ఆయన మాదిరి ఉంచిపోయారు. సేవకులకు కూడా అలాంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి కదండి. అంతగా సంఘానికి ఆస్తున్నప్పటికీ కూడా సేవకులకు శ్రమ వచ్చినప్పుడు చూసి చూడనట్టుగా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. నా మట్టుకు నేను ఏం చేయగలను? నా వల్ల ఏమవుతుందో చెప్పండి. నేనేదో మాట్లాడి వచ్చేయడానికి సరిపోతాను, కానీ నా వల్ల ఏమవుతుంది? ప్రతిదీ కూడా అలాగ జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుడు చేయి విడిచడం ద్వారా ఆయనకి శ్రమ కలిగిందండి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, నా తండ్రి పని మీద ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పని మీద వచ్చినప్పటికీ కూడా ఆయన్ని ఏం చేశారంటే ప్రభువారు విడిచిపెట్టేశారు. ఏలి ఏలి లామా సబక్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 46వ వచనంలో మనం చూస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసిన మాటకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం ఏంటి. ఆయన పాపములు క్షమించిన పాపిని క్షమిస్తాడు. నువ్వు విడిచిపెడితే నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టింది హత్తుకుంటాడు. కానీ ఆయన పాపములతో ఉంటే క్షమించడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన యొక్క పాపమంతా ఆయన వీపు మీద వేసుకుని పాపాలు భరించేటటువంటి ఉగ్రత పాత్రగా ఆయన ఉన్నారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు కదండి. ఆయన ఎంత ప్రార్థన చేస్తారో, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు, నీ చిత్తమైతే అయినాకైనా పర్లేదయ్యా, నీ చిత్తానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఆయన ఎంతగా కన్నీటి ప్రార్థన చేశారో. ఆ యొక్క ఉగ్రత పాత్ర ఇప్పుడు ఎవరి మీద ఉందండి? తండ్రి మీద ఉంది, ఆ కుమారుడి మీద ఉంది. ఆయన పాపముల స్థానంలో ఉన్నాడు. మన పాపాలని భరించడానికి ఆయన మరి శిలువ మీద ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎడబాటు కలిగింది. తండ్రి ఆయన కనిపించట్లేదు, చేయి విడిచిపెట్టేసినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు తండ్రి తనతో ఉన్నాడు, ఎంతో జయంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తండ్రి ఆయనకి కనబడట్లేదు, ఏంటి తండ్రి నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేసావా? నమ్మిన వారు, నా స్నేహితులు, నా యొక్క శిష్యులు వెళ్ళిపోయినప్పటికీ నీ పర్వాలేదు, నువ్వు నాతో కూడా ఉన్నావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను నీ విడిచిపెట్టేసావా? ఎందుకంటే అక్కడ మానవ స్థానంలో ఆయన బలిగా అర్పించబడతా ఉన్నాడు గనుక తండ్రి ఉండకూడదు. ఇంకా అక్కడ ఆయన మానవుడికి బలిగా వచ్చాడు, మానవుడికి బదులుగా వచ్చాడు కనుక ఆయన తండ్రి కూడా విడిచిపెట్టేశాడు. ఆ యొక్క కారణం చేత ఆయన ఎంతగా, నా దేవా నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నీ పని మీద నేను వచ్చాను కదా, అయినా నా చెయ్యి విడిచిపెట్టావా అని ఎంతగానో ఆయన బాధను ఉందారండి, హింసపడ్డారు కదండి. అలాగే మనము కూడా అనుకుంటాం, ఒక్కొక్కసారి చెయ్యి విడిచిపెట్టేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయన కార్యాలు చేస్తారు. కొన్నిసార్లు చీకటి వస్తుంది మనకి, ఆయన మాట్లాడలేనట్టే ఉంటారు. ఆయన అసలు నేను అసలు ఆ భక్తి గొప్పదేనా,
నేను అసలు నిజమైన భక్తి చేస్తున్నానా, సరైన భక్తి చేస్తున్నానని మనకే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనము దేవుడి పరిచయం చేసినప్పుడు కొన్ని సార్లు ఆయన స్వరం కానీ ఆయన మాట కానీ వినబడదండి. మనకు అనిపిస్తుంది అప్పుడు, నేను నిజంగా అసలు దైవభక్తిలో ఉన్నానంటావా, నేను దేవుని సేవ చేస్తున్నానంటావా, కరెక్ట్గా భక్తి చేస్తున్నానంటావా అని మనకే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఆయన విడిచిపెట్టినట్టుగా మనకు కనబడతారు, కానీ మనల్ని విడిచిపెట్టరు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక. కానీ కుమారుని విడిచిపెట్టారు అక్కడ, ఎందుకంటే ఆయన ఆ యొక్క పాత్రను భరించవలసి ఉన్నది. ఆ కారణం చేత ఆయన వచ్చారు. అందుకనే మనందరికీ అక్కడ అందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే అనుమతిని ఇచ్చాడు. అసలు ఆయన్ని చేయడానికి ఎవరైనా సరిపోతారా? ఆయన ఇష్టపడి వచ్చారు, ఆయన ఇష్టపడి అనుభవించారు కనుక అప్పుడు ఆయన తండ్రి ఎడబాటును బట్టి ఆయనకి శ్రమ అనేది కలిగింది. అలాగే సిలువలో హింసించడం ద్వారా ఆయనకి శ్రమ కలిగింది. ఎప్పుడో దావీదు గారు 22వ అధ్యాయంలో దావీదు కీర్తన 22:14 15 వచనంలోనే మనకి ఆయన ప్రవచనాలు ఉన్నాయి. ఎందుకంటే సిలువలో ఆయనకి శ్రమ ఎదురవుతుందని చెప్పి ఆయన ఎప్పుడో ప్రవచించారు కదండి. అలాగ ఆయన సిలువలో హింసించడం వల్ల ఆయనకి శ్రమ ఎదురైందండి. ఆయన ఎంతగా ఆయన శ్రమ పడ్డాడంటే మార్కు సువార్త 15 వచనంలో నమ్మి రక్షణ పొందిన వారు రక్షించబడతాడు, నమ్మనల్లని వారికి శిక్ష విధించబడుతుందని చివరి వచనాల్లో మనకి కనబడుతుంది. ఎవరైతే ఆయన హింసించడం ద్వారా ఆయన శ్రమను చూసినప్పుడు దేవుడు మనకి రక్షణ, ఆయన చేసే ప్రతిదీ కూడా పాపులైన మనకి రక్షణ కలగచేశారు. జన్మతః మనం ఏం పాపం చేసామంటే, మనం ఏ పాపం చేయకపోయినప్పుడు జన్మతః కర్మతః మనమందరం కూడా పాపులమే కనుక మన పాపాలు భరించడానికి ఆయన ఎంతగానో శ్రమ అనుభవించారు. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం మనకి 27 నుంచి కొన్ని వచనాల్లో ఆయన మనకి కనబడుతుంది. ఇలా ఎన్నో శ్రమలు మన కొరకు ఆయన భరించారు. హల్లెలూయా. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికారి మందిని తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరికి సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మొండ్ల కిరీటం నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళను యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దాంతో ఆయన మీద తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదను ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. ఆయన ఎంతగా హింసించారండి. సిలువ శ్రమ ద్వారా ఉమ్ము వేశారండి ముఖం మీద, ఏంటి చేదు చెరకని ఇచ్చారు. మోకాళ్ళ మీద కూర్చుని యూదుల రాజా శుభం, ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను ఈ యొక్క మందిరాన్ని 3 రోజుల్లో పడగొట్టి లేపుతానని చెప్పి ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకునేది ఒకటి. ఇలాగా దేవుని ఎంతగానో సిలువలో హింసించారండి. మాటల ద్వారా ఆయన అంగీని చీట్లు వేసుకోవడం ద్వారా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువలో ఎంతగానో శ్రమ పడ్డారు, ఎంతగానో హింసించబడ్డారు. ఎందుకంటే నా పాపములు భరించడానికి, నన్ను మరి జయోత్సవంతో ఊరేగించడానికి ఆయన సిలువ మీద బలియాగం అయిపోయారు. అలాగే ఆయన కుమారుడు యొక్క బలియాగానికి 4 ప్రధానమైన సమస్యలు పరిష్కరించబడ్డాయండి. పాపం సమస్య తీర్చబడ్డది. హెబ్రీ పత్రిక 7:26లో మనకు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన శ్రమ పడ్డారు అండి. అలాగే కొరింథీ రాసిన 2 పత్రిక 5:21లో ఆయన పాపమెరుగున ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి పాపంగా చేయబడ్డారు. మానవుని సమస్య, పాపము సమస్య తీర్చబడింది. అలాగే దేవుని యొక్క సమస్య కూడా తీర్చబడింది. యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకైనా శాంతికరమై ఉన్నాడు. అలాగే పాపం మీద సమస్య ఆయనకి తీర్చబడింది. అలాగే దేవుని యొక్క సమస్య తీర్చబడింది. ఆయన శాంతికరమై ఉన్నాడు. ప్రతి పాపం తీసి శాంతికరంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మానవ యొక్క సమస్య పరిష్కరించబడిందండి. మానవుడికి సమస్య పరిష్కరించడం, ఇంకా పాపములకు మనము బానిసలం కాదు. ఎప్పుడైతే ఆయన యొక్క సిలువని చూస్తామో మనము ఆ యొక్క సమస్యల నుంచి మనకి విడుదల. అలాగే 4 చూస్తే ధర్మశాస్త్రం యొక్క సమస్య పరిష్కరించబడింది. ధర్మశాస్త్రము మరి మనందరినీ కూడా మరి కంటికి కన్ను పంటికి పన్ను, ఎవరైనా చంపితే మళ్ళీ చంపేది, ఎవరైనా ఏదైనా పాపం చేస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి
చంపేయాలి. అన్నీ కూడా అలాగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము మళ్ళీ విడిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్క జీవిని తెచ్చి బలి అర్పణ చేయడం అలాగేమీ లేకుండా ఇంక యేసుక్రీస్తు ప్రభు వారి ధర్మశాస్త్ర గ్రంథాల్లో యొక్క సమస్య తీర్చడానికి ఆయనకే బలిగా అర్పణగా అయిపోయి గొర్రెపిల్లగా దేవుని పాపం ఇదిగో మరి యోహాను చెప్తా ఉంటాడు కదా, లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్ర గ్రంథం యొక్క సమస్యను కూడా తీర్చాడు. అలాగా మనకి లేఖనాలు చెప్తాయి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, కొరింథీయులకు రాసిన పత్రిక 15 ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళను విరిచినటువంటి విభుడు. ఇంకా మరణానికి మన మీద అధికారం లేదు. ఒకవేళ ఈ లోకంలో చనిపోవలసిన కానీ మరలా నిత్యరాజ్యంలో బ్రతకడానికి మనకి ఆయన కృపనిచ్చాడు. యుగములు ఆయనతో కూడా ఉండడానికి కృపనిచ్చాడు. కానీ మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు సరిచేసుకుంటూ దేవుని వాక్యం చూస్తూ యేసుక్రీస్తు ప్రభుని తలంచుకుంటూ ఆయన కృపలో మనము సాగుబదులమై ఉన్నాం. ఎందుకంటే మన కొరకు ఆయన భరించాడు, మన కొరకు ఆయన శ్రమపడ్డాడు, మన పాపములు ఆయన క్షమించాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా అండి ఆయన చూడాలి, ఆయన శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో 40 దినాలు మనము ఇలా కొంతమందికి ఉండవనుకోండి లెంట్ డేస్, కానీ కొంతమంది చాలా ఆచారంగా, చాలా అలవాటుగా, చాలా ప్రత్యేకంగా చేస్తారు. కానీ ఒక 40 దినాలే కాదు కానీ జీవిత కాలం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుని వెలిగిన వారు రెండో రాకడ వరకు కూడా మనము ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన ప్రతి ప్రయాసం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి శాంతకరమై ఉన్నాడు. ప్రతి పాపముల కొరకు శాంతకరమై ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసే సమస్యలున్నారా, నా ఇద్దరికి రండి మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పాడు. కనుక ఆయన దగ్గరే విశ్రాంతి. ఆయనే మన శ్రమలను, మన పాపములను భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకే శ్రమపడ్డారు. మన కొరకే ఆయన మన పాపల నిమిత్తమే శ్రమపడ్డాడు. కనుక మనము ఇంకా ఏదో లోకంలో ఉందని, ఇంకా లోకంలో ఏదో మనము పొందుకోవాలన్న ఆశ కాకుండా దేవుని మరి సువార్త యందు, దేవుని యొక్క పని యందు, దేవుని ఇచ్చిన ప్రతి పనిలో నమ్మకంగా ఉంటూ వస్తున్నటువంటి ప్రతి శ్రమను చూస్తూ యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నమ్మకమైనటువంటి వారముగా జీవిస్తే ఎంతైనా మనకి బలా మంచి సేవకుడు అనిపించుకునేటటువంటి గొప్ప తలాంతు చేత నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన కుడి పార్శ్వన నన్ను ఎంతగానో పెట్టుకుంటారు. అంతే గొప్ప దేవుడు గనుక అట్టి మరి కృప మనందరికీ దేవుడు కలగచేయను గాక. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఏదైనా దేవుడు